నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. మహానాడు వాస్తవానికి ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇలాంటి ఏమంటారు ఒకటి పండగ వాతావరణం అనేది మనం ఎక్కడా చూడలేదు. వాస్తవానికి ఏదైనా సరే చిన్న చిన్న మీటింగ్స్ కానీ ఇలాంటివి పెట్టుకుంటారు తప్ప మహానాడు అంటూ ఎన్టీఆర్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పెడుతున్నటువంటి ఒక ఈ మహానాడు కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తున్నాం. పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా. సో ఈసారి కొత్తగా ఏంటి అంటే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మహానాడు ఎలా ఉండబోతుంది ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పండగ రోజు అండి మహానాడు అంటే, ఎందుకంటే రామారావు గారి బర్త్డే కూడా కలిసి వస్తుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా మహానాడు కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పుడు వరకు క్రమం తప్పకుండా మహానాడు నిర్వహిస్తున్నారు. మధ్య మధ్యలో ఎప్పుడన్నా ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికలు కూడా కాదు, ఎన్నికల సమయంలో కానీ, జస్ట్ ఎన్నికలు అయినప్పుడు కానీ తర్వాత కానీ ఉంటే కానీ అప్పుడు ఆపారు. తర్వాత ఒక్కొక్కసారి ఈ కరోనా సమయంలో గట్రా ఇలాంటి మధ్యలో ఆపారు. అంటే పరిస్థితులు అనుకూలించినప్పుడు చాలా అరుదుగా. కానీ తెలుగుదేశం పార్టీ మహానాడుకి మంచి నడి వేసంకాలం వస్తుంది. మే నెలలోనే మంటెక్కిపోతూ ఉంటుంది ఎండలో. కానీ కార్యకర్తలు అండి అసలు ఆ మహానాడుకి నిజంగానూ తెలుగు ప్రజలు వాళ్ళు కూడా ఆసక్తిగా చూస్తుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి, వినాయక చవితులు ఇలాంటివి ఎలాగే ఒక పండగ రోజులు పర్వదినాలు ఎలాగుంటాయో తెలుగుదేశం పార్టీ మహానాడు కూడా అలాంటిది. ఎందుకంటే రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా తెలుగువారు ఎక్కడి నుంచి ఎక్కడ ఉండే ఈ పార్టీ శాఖలు ఎక్కడి నుంచి అయితే పనిచేస్తున్నాయి అక్కడి నుంచి అందరూ హాజరవుతారు. వివిధ రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా హాజరవుతారు. అక్కడ నాయకులందరూ ఒకే చోట చూస్తారు. అందరూ ఒక రకమైన సాధారణ 3 రోజులు జరుగుతుంది. అది 27, 28 జరుగుతుంది. ఒక్కోసారి 2 రోజులే జరుపుతారు మధ్యలో. ఒక్కొక్కసారి ఒక రకమైన వాతావరణం ఉండదు అంతా. అక్కడ పసుపు పచ్చదనంతో పసుపు వర్ణ సమ్మిళితమైపోయి ఉంటుంది. అక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేస్తారు. వచ్చిన వాళ్ళకి ఏ లోటుపాట్లు లేకుండా చూసుకుంటారు. ఒక రాజకీయ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, అధికారం ఉంది ప్రతిపక్షంలో ఉన్నామన్న తేడా లేకుండా ఆ కార్యకర్తలు నాయకులు కలిసి తీర్మానాలు చేయటం, దానికి ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక ప్రాంతీయ పార్టీ అత్యంత ప్రజాస్వామిగా వ్యవహరించడం అనేటువంటిది ఈ పార్టీలో చూస్తున్నాం. అనేక మంది కార్యకర్తలకు ఆ వేదిక మించి ప్రసంగించే అవకాశం వస్తే ఆ వేదిక మించి ప్రసంగించాలి అనేటువంటి చిరకాలు కోరుకుంటారు చాలామందికి. మన రాజేష్ గారు కొత్తేమో చూడాలి సార్ అవకాశం. ఆయన పార్టీ సెట్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు అంటే మనం అప్పుడు ప్రతి కార్యక్రమానికి హాజరయ్యండి. నేను ఒకరోజునే వెళ్ళివ్వండి. అంటే ఆ ఎండ దెబ్బకి మనకే వేదిక ముందు విఐపి గ్యాలరీలో గట్రా కూర్చుంటాం కాకుండా అక్కడ నిలబడితే ఆ వచ్చిన నాయకులను చూడటానికి సెలబ్రిటీల కింద ఉండేవారు నాయకులు అందరూ. ఎలాంటి నాయకులు ఉండేవారు. ఇప్పుడు అది శ్రీకాకుళం, విజయనగరం మధ్యలో పెడదాం అనుకున్నారు. ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్స్ అయి ఉండటం వల్ల ఇక్కడికి మార్చాయి. నెల్లూరులో కూడా ఇది ఫస్ట్ టైం ఏమో అనుకుంటున్నాను నేను. ఇది వరకు చేశారు లేదో మరి. నెల్లూరుకి అవకాశం వచ్చింది ఆ నాయకులందరికీ. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళు ఎరగ తీసేస్తారు ఇప్పుడైతే. వాళ్ళందరూ కానీ నెల్లూరులో పెట్టడం కూడా మంచిదండి. ఆ పార్టీకి చానాల తర్వాత మొన్న అన్ని సీట్లు గెలుచుకున్నారు వాళ్ళు నెల్లూరులో. కాబట్టి నెల్లూరులో కూడా పెట్టడం మంచిదే. లోకేష్ గారు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వచ్చి మహానాడు కాబట్టి చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. కొత్తగా పదవులు వచ్చిన వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటారు. పార్టీ అధికారంలో అప్రతిహత విజయం సాధించి తర్వాత చేసుకుంటారు మహానాడు. ఇది మీరు కడపలో చేసుకున్నారు. అయినా సరే ఈ సంవత్సరం ఒక విశిష్టత. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చారు. లోకేష్ గారు కూడా తను ఒక 20 లక్షల ఉద్యోగాలని చెప్పి దానికి తగ్గట్టుగా వాతావరణం ఏర్పడుతుంటారు. గూగుల్ కానీ, ఆర్సిలర్మిటల్ కానీ, క్వాంటమ్ వ్యాలీ కానీ ఇలాంటివన్నీ పెట్టుబడులు ఇవన్నీ చూస్తుంటే అతను గోల్ రీచ్ అయిపోతున్నాడు. అతను చేద్దామన్న డిఎస్సి వేయటం కానీ, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు కానీ ఇవన్నీ ఒక రకమైన సరిగ్గా చెప్పుకుంటలేదులేండి. ఎంతసేపు ప్రతిపక్షం పనికిమాలను బురద జల్లుతుంటే దాన్ని కడుక్కుంటాం సరిపోతుంది. ఇప్పటికీ తప్పదు. డీజిల్ ఉంది, డీజిల్ గురించి వాళ్ళు ఉద్యమం చేయరు పనికిమాల బుద్ధి లేకుండా. అసలు సమస్య కింద ఉందో టపాలను తేలిపోయింది అంతే. ఇంకా మిగతా రాష్ట్రాలు ఇంకా కొనసాగుతుంది సార్. దాని మీద ఉద్యమం చేయకూడదండి ఎవడన్నా. అది ఎవడు క్రియేట్ చేసింది? ప్రభుత్వాల అసమర్థత వల్ల కాదు అది వచ్చింది. అది వాళ్ళ చేతకంతనం కాదు. ఆయిల్ కంపెనీలు పాలసీ డిసిషన్ తీసుకున్నారు. అక్కడ ఆయిల్ కంపెనీలకి ఈ పెట్రోల్ బంక్ యజమానులకి మధ్య ఉన్న సమస్య అది. దాన్ని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు. ఎవడ వ్యాపారాన్ని ఎవడ వదులుకుంటాడో దానికి ప్యానిక్ అవ్వకూడదు. ప్రజలు కూడా దాన్ని వివరించి చెప్పుకోవాలా. అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఇమీడియట్గా దాన్ని సాల్వ్ చేసుకుంది. తెలంగాణలో కూడా సాల్వ్ అయిపోతుందండి.
ఏంటంటే జనాల్ని ప్యానిక్ కండిషన్ సిచ్యువేషన్లో నెట్టకూడదు. దాన్ని విజయవంతంగా వైసీపీ నెట్టింది. ఆ కుట్ర కూడా చేశారు వాళ్ళు. ఆ కుట్రలో భాగస్వాములు ఉన్నారు, మాకు తెలుసు అది ఎవరెవరు చేశారు. దానివల్ల ప్యానిక్ అయ్యారు, దాన్ని ఇమీడియట్గా ఎగరగొట్టేశారు. మొన్న సాయంత్రానికి సాల్వ్ అయిపోయింది. 48 గంటలు కొంచెం సమస్య ఎదుర్కొన్నారు. అప్పుడు కూడా నో స్టాక్ అని పెట్టారు. స్టాక్ ఉండి కూడా, అంటే అది కుట్ర కదా. స్టాక్ ఉండి కూడా నో స్టాక్ బోర్డు పెట్టారంటే దాని వెనకాల వాళ్ళు ఒక ఇద్దరిని లైసెన్సులు క్యాన్సిల్ చేశారు. ఇలాంటివి అనమాట అండి. మీకు ఇటీవల కాలం జరిగిన మహానాడుల్లో ఒంగోలు మహానాడు గురించి చెప్పుకోవాలి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక నిరంకుశుడైన పాలకుడు ఉన్నప్పుడు అత్యంత క్రూర స్వభావం కలిగిన వాడు, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నవాడు, రూల్ ఆఫ్ లా పాటించకుండా ప్రతిపక్షాన్ని అణిచివేత అతని ఏకైక ధ్యేయంగా ఉన్నప్పుడు 22లో ఒంగోలులో మహానాడు జరిగింది. పరిమిత ప్రదేశంలో చేద్దాం అనుకున్నారు. అసలు వచ్చిన ఆటోలు నాటి దాంట్లో చేద్దాం అంటే కరోనా గట్ట వచ్చి వెళ్ళింది, అప్పుడే జస్ట్ ఫంక్షన్ హాల్లో చేద్దాం అనుకున్నారు. అది కూడా ఏమనివ్వలేదు. రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చి వాళ్ళే చదును చేసి మహానాడు ప్రాంగణం ఏర్పాటు చేశారు. వాళ్ళ దారులు రావడానికి అవకాశం ఆర్టీసీ బస్సులు ఇవ్వలేదు. ఆదాయం కదా అయినా సరే ఇవ్వలేదు. అయినా ప్రజలు బిలబిలమంటే ఎవరి వాహనాలు చేసుకుని వచ్చేస్తుంటే వాహన క్రమబద్ధీకరణ లేకుండా ఎక్కడోళ్ళు అక్కడ వదిలేసి కన్ఫ్యూజ్ చేసేసి డిస్టర్బ్ చేసేసి కిలోమీటర్ల దూరం నడిపించి తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెట్టేశారు. మండు టెండల్లో నడుచుకుంటూ వచ్చేసారండి జనం. అదే టర్నింగ్ పాయింట్. తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం, కార్యకర్తలు ప్రతి వాళ్ళు కలిసి రగిలింది. అది చూసినప్పుడు ఉత్సాహం పెరిగిపోయింది. కొడతాం రా మనం అన్నట్టు లెక్కలోకి వచ్చేసారు. మహానాడు విశిష్టత అది. అలాంటి మహానాడిని లోకేష్ గారు ఇప్పుడు కార్యనిర్వహణ అధ్యక్షుడిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వాళ్ళందరి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన ఇది జరుగుతుంది. ఖచ్చితంగా చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. సరికొత్త తీర్మానాలు ఉంటాయి. ఆశ్చర్యం కలిగించే తీర్మానాలు కొన్ని సీక్రెట్లు పక్కన పెడతారు, లాక్ చేసి ఉంటాయి. ఇప్పుడు రివీల్ చేస్తారు. కార్యకర్తల సంక్షేమం ఇలాంటివన్నీ వాళ్ళు చెప్పారు కదా, ఇంకా అద్భుతాలు చూస్తాం మనం. ఎప్పటి నుంచో మీరు పార్టీకి చాలా కరుడు కట్టినటువంటి మీరు కార్యకర్తలా ఉన్నారు. సో మీరు వెళ్ళినటువంటి మహానాడు మీకు గుర్తున్నటువంటి కొన్ని అనుభవాలు ఏదంటే చెప్పండి. అన్నీ ప్రత్యేకమైన అనుభవాలు అండి. ఫస్ట్ రామారావు గారి మహానాడులో అసలు మహానాడు అన్న పేరే మాకు ఒక గూస్ బంప్స్ వచ్చి ఇది విజయవాడలో జరిగింది. అసలు ఆ వాతావరణం, ఎన్టీ రామారావు గారు ఆ వేదిక మీదకి అందరిని పిలిచారు. దేశంలోంచి అనేక మంది నాయకులు పిలిచేవారు. అసలు ఆ వాతావరణమే ఏదో సంబరం, జాతర జరుగుతున్నట్టు ఉంటుందండి. ఆ పాటలో ఆ పసుపు చొక్కాలు, పసుపు జెండా రెపరెపలాడుతుంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. ఎప్పటికీ కూడా చూడండి. తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారి పాట ఒకటి ఉంటుంది, తెలియదు. అసలు ఆ మ్యూజిక్, ఆ ట్యూన్, ఆ పాట వింటుంటే అది ఒక రకమైన ఎమోషన్ అండి. రామారావు గారు వస్తుంటే మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాట వచ్చి చెయ్యెత్తు చేయగొట్టు తెలుగు అన్న పాట వస్తూ ఉండేది. ఆయన చైతన్య రథమే వచ్చేస్తుంటే అది మీ అందరికి తెలియదు పిల్లలు. మీరు అసలు మాకు ఎదురెళ్ళిపోయేవాళ్ళు. రామారావు గారి వ్యాన్కి ఒక 10 కిలోమీటర్ల అవతల ఉన్నా సరే మేము అప్పుడు స్కూటర్లో లోనాలు అయ్యి ఉండి ఆ వేసిపోయి వాళ్ళు ఎదురెళ్ళిపోయి మళ్ళీ ఆయన కూడా వచ్చేవాళ్ళు. మళ్ళీ మమ్మల్ని పడిపోతారా బాబు అని వాళ్ళు పక్కన కారులో గట్ట వెళ్ళి వాళ్ళు జాతకాలంటారు బాబు బతిమాలి వారు మమ్మల్ని. ముగ్గురేసి ఎక్కేసి ఇష్టమైనట్టు వెళ్ళిపోయి కూడా స్పీడ్గా. అలా ఆ మహానాడులో కూడా ఇప్పుడు చాలా సౌకర్యాలు వచ్చినాయి. అప్పుడు ఆ టెంట్లు వేసి ఆ వాతావరణం మంటెక్కిపోయిందండి. అయినా సరే హైదరాబాద్లో జరిగిన అది ఎక్కడ జరిగినా బస్సులు వేసుకొచ్చిన వాళ్ళందరికీ అకామిడేషన్ అనేటువంటి పెద్ద వేరే కార్యకర్తలు వస్తారు కదా రకరకాల అన్ని ప్రాంతాల నుంచి. వాళ్ళకి అకామిడేషను ఏ ఏరియా వాళ్ళకి అక్కడి నుంచి అకామిడేషన్, అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ రావటం, ఆ ఆర్గనైజేషన్ ఒక అద్భుతం అండి. వాళ్ళు మహానాడుకి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం, ఏ వేదిక అయినా సరే ఒక పెర్మనెంట్ సెటప్ ఉండేది. మరి ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదు. కానీ ఎవరు చీపురుపల్లి గద్దే బాబురావు అని ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గర ఉండి సిస్టమ్ అంతా ఆయన ఏర్పాట్లు చేసేవాడు. ఇదంతా చాలా బాగా చేసేవారు. ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. అధునాతనంగా మారిపోయింది ఇప్పుడు అంతా. బుడంతా ఏసీ కూలర్లు గీర్లు అన్ని పెడుతున్నారు. ఆ ఇబ్బంది ఏం తెలియట్లేదు. అయినా సరే యాసంగాలంలో వస్తుంది కాబట్టి కొంచెం ఇళ్ళంటే భయం ఉన్న వాళ్ళు వెళ్ళరు. చాలామంది ఇంట్లోంచి చూద్దాం అనుకుంటారు. కానీ అక్కడికి వెళ్ళిన ఆనందం వేరే. నేను రాజమండ్రిలో జరిగిన మహానాడుకి వెళ్ళాను మొన్న 23లో ప్రయత్నం ఎండ. కానీ నేను అందరూ బాబు గారు పొలిట్ బ్యూరో సమావేశం అది కూడా నేను అక్కడ సమావేశానికి బయటకు వచ్చింది. బాబు గారిని కలిసాం. మంజీరా అందులో దిగారు. అప్పుడు ఒక రకమైన ఆనందం అండి అది. ఆ మీటింగ్లో పాల్గొనడం కంటే కూడా అక్కడ వచ్చిన నాయకులను కలవటం, ఆ సందడి అటు ఇటు వెళ్ళటం, అసలు పండగ వాతావరణం కింద ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయాలండి. నేను వెళ్తాను, ఎందుకంటే మన అన్నాళ్ళు ఉంటామో తెలియదు, ఇవన్నీ మిస్ అవ్వకూడదు. సో చూద్దాం. ఖచ్చితంగా యువ నాయకత్వం ఆధ్వర్యంలో జరగబోతున్న మొదటి మహానాడు ఇది. ఖచ్చితంగా
ఒక పండగ వాతావరణం అయితే నెలకొంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.